Hello guys, welcome to part 2 of physiotherapy website. We need this one. ఇది మేము ఇప్పుడు రెడీ చేస్తున్నాం. ఓకే, దీనికి హీరో సెక్షన్ అంటారు. సో we will prepare in our website. Home, edit with Elementor. సెక్షన్ సెలెక్ట్ చేయండి. ఇది 100 పెట్టేసుకోండి. తర్వాత వీ హ్యావ్ టు గో టు స్టైల్. ఈ ఇమేజ్ కావాలి మనకి. ఓకే, స్టైల్కి వెళ్ళినాక బ్యాక్గ్రౌండ్ టైప్ ఇది పెయింట్ బ్రష్ ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ వస్తుంది. చూజ్ ఇమేజ్లో మనకు కావాల్సిన ఇమేజ్ ఇది. విల్ సెలెక్ట్ దిస్. పొజిషన్, image resolution full, position center. Publish. We'll see how this looks like. Refresh. వచ్చేసింది. ఓకే, సో దిస్ ఇస్. బట్ ఇక్కడ మీకు బ్లూయిష్గా ఉండదు. వీ క్యాన్ మేక్ ఎనీ కలర్ అనమాట. రెడ్డిష్గా పెట్టుకోవచ్చు, బ్లూయిష్గా, గ్రీనిష్గా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ద మూమెంట్ బ్లూ ఉంది కాబట్టి మనం కూడా బ్లూనే చేసుకున్నాము. రిపీట్ వచ్చేసి నో రిపీట్ పెట్టండి. తర్వాత ఇది చూడండి, ఈ ఇమేజ్ వచ్చి స్టిక్కీ ఉండదు. అంటే మిగతా ఐటమ్స్ అన్ని స్క్రాల్ అప్ అవుతున్నాయి, ఇమేజ్ మాత్రం అలాగే ఉండిపోయింది. సో దానికి ఎలా చేస్తారంటే ఇక్కడ అటాచ్మెంట్లో వెళ్ళేసి ఫిక్స్ అని చేసేయండి. దిస్ గెట్స్ ఫిక్స్డ్. పబ్లిష్. ఓకే, ఇమేజ్ ఏమో ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో వీ మేక్ దిస్ కలర్, దీని బ్యాక్గ్రౌండ్ ఓవర్లే కలర్ ఇద్దాము. ఇంత చేద్దాం. పబ్లిష్, రిఫ్రెష్. చూడండి, ఇది ఆల్మోస్ట్ సేమ్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా మేము మన అవసరాన్ని బట్టి దీనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ దీనికి పెంచాలా తగ్గించి, కలర్ది డెన్సిటీ పెంచాలా తగ్గించాలా అనేది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఫర్ ద మూమెంట్ ఇలా పెట్టేద్దాం మనము. స్టిక్ ఆన్ టు దిస్ వన్. తర్వాత వచ్చి మనకి ఏముండదు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇది ఉండదు. హెడింగ్, ఫస్ట్ హెడింగ్, సెకండ్ హెడింగ్, తర్వాత బటన్ ఉండదు. కాల్ టు యాక్షన్ బటన్ అంటారు దీన్ని. సో విల్ కాపీ దిస్ హెడింగ్, తీసుకెళ్ళి ఇక్కడ వెళ్ళేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ అవుతుంది. ప్లస్ ఐకాన్ అవుతుంది, టెక్స్ట్ హెడింగ్ దీనికి ఇక్కడ పెట్టేసండి, ఇది వచ్చేస్తుంది. సో దీనికి ఇక్కడ సెలెక్ట్ చేసేసి వాట్ ఎవర్ ద టెక్స్ట్ వీ హ్యావ్ కాపీడ్ విల్ పేస్ట్ హియర్, ఇక్కడ వచ్చేసింది. తర్వాత మరి సెకండ్ హెడ్డింగ్ ఉంటుంది. ఇది చూస్ ద ఫైనెస్ట్, ఇది దీన్ని కాపీ చేసాము. కాపీ చేసి మరి ఇక్కడ వెళ్ళేసి మరి ఇంకొక హెడ్డింగ్ తీసుకున్నాము. ప్లస్ ఐకాన్ అవుతుంది, హెడ్డింగ్, సెకండ్ హెడ్డింగ్ తీసుకునేసి ఎగ్జాక్ట్లీ దీని కింద పెట్టేసాము. పెట్టేసి ఇక్కడ మరి ఆ టెక్స్ట్ కాపీ చేసినాం కదా, దానికి పేస్ట్ చేసాం. సో ఇది వచ్చింది. బట్ ఇది కనపడటం లేదు ఎందుకంటే ఇది మిక్స్ అయిపోయింది. దీని కలర్ చేంజ్ చేయాలా. ఇక్కడ వైట్ ఉంది కాబట్టి మనం కూడా వైటే పెడదాము. దీనికి స్టైల్ పోసి కలర్ వైట్, దీనికి కూడా స్టైల్కి పోయేసి కలర్ వైట్. లెట్స్ పబ్లిష్. గో టు అవర్ ఫ్రంట్ ఎండ్, రిఫ్రెష్. వచ్చేసింది. ఓకే, బట్ ఇది వచ్చేసి మీకు సెంటర్లో కావాలా. హెడ్డింగ్స్ కూడా దీనికి సైజెస్ కూడా మార్చాలి హెడ్డింగ్స్ని. సో దీనికి వచ్చేసి ఇక్కడ ఇది కొంచెం చిన్నగా ఉండాలి, ఇది కొంచెం పెద్దగా ఉండాలి. విల్ డూ దట్.
ఈ హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని స్టైల్కి వెళ్ళి టైపోగ్రఫీకి పోండి. టైపోగ్రఫీకి పోయిన తర్వాత దీని సైజ్ తగ్గించండి. మేబీ వీ కెన్ కీప్ 20 పెడదాము. దీని సైజ్ సేమ్ అలాగే స్టైల్కి వెళ్ళేసి ఈ టెక్స్ట్కి ఈ హెడ్డింగ్కి సెలెక్ట్ చేసి టెక్స్ట్కి వెళ్ళండి. టెక్స్ట్కి పోసి టైపోగ్రఫీ ఉంటుంది, టైపోగ్రఫీకి పోండి. సైజ్ ఇక్కడ ఉంటుంది, మీకు ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోండి. మేబీ యూ కెన్ సెలెక్ట్ 45 పెట్టేసి దీనికి పబ్లిష్ చేసి ఒకసారి ఫ్రంట్ ఎండ్ పోసి చెక్ చేయండి. ఇది మన ఫ్రంట్ ఎండ్, వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ పోసి రిఫ్రెష్ చేస్తామంటే వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ వీ గాట్. దీనికి సెంటర్ చేయాలంటే కంటైనర్కి సెలెక్ట్ చేసి ఫస్ట్ ఒక బటన్ యాడ్ చేసుకున్నాము. కంటైనర్కి సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మరియు సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే బటన్ వస్తుంది. ఈ బటన్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ దీని కింద సెలెక్ట్ చేసుకోండి, బటన్ వచ్చేస్తుంది. సో బటన్కి స్టైలింగ్ చేయాలా. బటన్ వచ్చేసి హోవర్ చేస్తే చేంజ్ అవుతా ఉంది కలర్. సో ప్రస్తుతం ఈ కలర్, ఈ బిఫోర్ హవర్ ఈ కలర్ ఉండేది, హవర్ చేసినప్పుడు ఈ కలర్ అవుతుంది. గ్రీన్ కలర్ తీసుకున్నాం ఫస్ట్, డార్క్ గ్రీన్. ఈ బటన్కి సెలెక్ట్ చేసి కలర్ డార్క్ గ్రీన్ వచ్చింది. ప్లస్ బటన్ కొంచెం పెద్దగా ఉండాలి. ప్యాడింగ్లోకి వెళ్ళేసి బటన్ ప్యాడింగ్కి 15 అని చెక్ చేయండి. ఇక్కడ 45 అండి, ఇది 15 ఉంది, మరి దీనికి 45 చేయండి. సో బటన్ పెద్దగా అయిపోయింది. లెట్స్ పబ్లిష్ అండ్ సీ హౌ ద బటన్ లుక్స్ లైక్. ఫ్రంట్ ఎండ్కి వచ్చి రిఫ్రెష్ చేస్తామంటే బటన్ వచ్చేస్తుంది. సో దిస్ బటన్ ఈజ్ సఫిషియంట్. ఇది కొంచెం ఎక్కువనే పెద్దగా చేస్తున్నారు, మనం కూడా పెద్దగా చేసుకోవచ్చు కావాలంటే. ఇది చేసిన తర్వాత దీనికి రిఫ్రెష్ అపాయింట్మెంట్ అని ఉండదు. సో దీని టెక్స్ట్ చేంజ్ చేద్దాము. కాంటెంట్ పోసి క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ అపాయింట్మెంట్ అని ఇవ్వండి. సో అపాయింట్మెంట్ వచ్చింది. దీనికి మనం కలర్ చేంజ్, హోవర్ చేసినప్పుడు కలర్ చేంజ్ కావాలా. ఇక్కడ హోవర్ ఆప్షన్ ఉండేది. సో ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి బ్యాక్ కలర్, ఈ కలర్ వచ్చేసి ఆరెంజ్ చేద్దాము. ఆరెంజ్కి చేంజ్ అయింది. ఇక్కడ టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉండదు. సో చూడండి, టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంటుంది. బిఫోర్ హవర్ వైట్, ఆఫ్టర్ హవర్ బ్లాక్ అయింది. సో అది చేయాలంటే బిఫోర్ హవర్ వైట్ ఉండాలి, ఆఫ్టర్ హవర్ బ్లాక్ అవుతూ ఉండాలి. హవర్ ఆప్షన్లో వెళ్ళేసి టెక్స్ట్ కలర్ చూడండి, ఇక్కడ ఉంది కదా, దీన్ని బ్లాక్ చేసేయండి. ఓకే, పబ్లిష్ చేయండి. ఫ్రంట్ ఎండ్కి వచ్చి రిఫ్రెష్ చేయండి. సో మన 3 ఐటమ్స్ రెడీ అయిపోయినాయి. ఇక్కడ దీనికి మనం చెక్ చేసుకుంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. బట్ ఈ అపాయింట్మెంట్ కొంచెం సైజ్ చిన్నగా ఉండేది, దీన్ని కొంచెం పెద్దగా చేసుకున్నాము. టెక్స్ట్ సైజు ఎయిటీన్ చేసుకున్నాం. ఓకే, సో పబ్లిష్, ఫ్రంట్ ఎండ్ రిఫ్రెష్, అపాయింట్మెంట్ ఇదైంది. కానీ బార్డర్ వచ్చేసి కొంచెం రౌండ్, ఇది రౌండ్ అంతగా లేదు, మనం కొంచెం రౌండ్ చేసుకున్నాం, ఎక్కువ రౌండ్ చేసాము బార్డర్కి. టెన్ ఇచ్చేస్తే పబ్లిష్, రిఫ్రెష్. సో ఇప్పుడు చూడండి, బార్డర్స్ కొంచెం ఎక్కువ రౌండ్ అయినాయి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని మనకి సెంటర్లో రావాలా. కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. కంటైనర్ సెలెక్ట్ చేసి లేఅవుట్కి పోండి. లేఅవుట్కి పోయిన తర్వాత మనకి ఇక్కడ జస్టిఫై కాంటెంట్ అని ఉంటుంది, దీనికి సెంటర్ చేయండి. ఆ తర్వాత దీనికి సెంటర్ చేయండి. సో ఆల్ ద థింగ్స్ విల్ గెట్ సెంటర్ హియర్. పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసి ఫ్రంట్ ఎండ్కి వెళ్ళండి. ఫ్రంట్ ఎండ్కి వెళ్ళిన తర్వాత రిఫ్రెష్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ది ఐటమ్స్ సెంటర్డ్. సో ఇప్పుడు మనం స్క్రాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ స్క్రాల్ అప్ అవుతాయి.
ఇమేజ్ మాత్రం అలాగే స్టిక్కీగా ఉండాలి. సో దిస్ పార్ట్ ఈస్ కంప్లీట్. మనకి ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉండదో సేమ్ అలాగే చేసేసుకున్నాము. హోర్ ఎఫెక్ట్ కూడా వచ్చేసింది. సో మనకు కూడా ఇక్కడ హోర్ ఎఫెక్ట్ వచ్చింది. ఈ పార్ట్ రెడీ అయిపోయింది. ఓకే, సో నౌ విల్ మూవ్ ఆన్ టు అనదర్ సెక్షన్. ఈ 3 బాక్సెస్ ఉన్నాయి దీంట్లో. ఈ 3 బాక్సెస్ వచ్చేసి ఓవర్లే అయినాయన్నమాట. ఈ ఫస్ట్ సెక్షన్కి, హీరో సెక్షన్కి కొంచెం ఓవర్లే అయింది. ఇంత ఓవర్లే అయింది. ఇది ఎలా చేయాలనేది చూసాం. ఇప్పుడు ఒక సెక్షన్ రెడీ చేసుకున్నాము. ప్లస్ ఐకాన్ నొక్కండి, ఫ్లెక్స్ బాక్స్. దీంట్లో కంటైనర్ వచ్చేసి ఈ డైరెక్షన్లో తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఈ లోపల కంటైనర్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఈ డైరెక్షన్లో కాబట్టి సో మనం కూడా అలాగే తీసుకున్నాము, ఈ డైరెక్షన్లో తీసుకున్నాము. ప్లస్ ఐకాన్ అవుతుంది. ఇంకొక కంటైనర్ లోపల తీసుకోండి. కంటైనర్ లోపల ఒక కంటైనర్, దీనికి 3 టైమ్స్ కావాలన్నమాట. 2 టైమ్స్ డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకుంటే మనకి 3 కంటైనర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఫస్ట్ కంటైనర్లో మనకి ఏం కావాలండి, ఒక హెడింగ్ ఉండాలి, టైమింగ్స్ ఉండాలి, తర్వాత ఒక బటన్ ఉండాలి. సో విల్ డూ దట్ వన్. ఇక్కడ ఫస్ట్ మనము ఎలిమెంట్స్లో ఐకాన్ ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత హెడింగ్ తీసుకోండి. హెడింగ్ ఎలిమెంట్, హెడింగ్ పెట్టేసి హెడింగ్ ఏముంటుంది, ఓపెనింగ్ అవర్స్. సో విల్ టైప్ ఓపెనింగ్ అవర్స్ హియర్. ఓపెనింగ్ అవర్స్ అయిన తర్వాత లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయండి, మండే టు ఫ్రైడే ఇవన్నీ. సో దీనికి ఏం చేయాలంటే మనము ఈ కంటైనర్ సెలెక్ట్ చేసేసి ప్లస్ ఐకాన్ అవుతుంది, ఐకాన్ అవుతుంది లిస్ట్ అని కొట్టండి. లిస్ట్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చేయండి. ఇదే లిస్ట్కి మరి మనము డూప్లికేట్ చేసుకున్నాము. సారీ దీని కింద ఇంకొక కంటైనర్ తీసుకున్నాము. ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి దీని కింద ఒక కంటైనర్ వచ్చింది. ఈ కంటైనర్ డైరెక్షన్ ఇలా పెట్టేసి మనము ప్లస్ ఐకాన్ క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఐకాన్ లిస్ట్ వస్తుంది. సో ఈ ఐకాన్ లిస్ట్ ఈ కంటైనర్ లోపల ఉండాలా. దీనికే మరి ఇంకొకసారి డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేస్తుంది పక్కనే. దీనికి గ్యాప్స్ తీసేస్తాము. గ్యాప్స్ రిమూవ్ చేసామంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఇదైన తర్వాత మనకు ఒక బటన్ కావాలి ఇక్కడ. సో ఇంకొక ఎలిమెంట్ తీసుకోండి, బటన్ ఎలిమెంట్ తీసుకొని ఇక్కడ పెట్టాలి. మనకి ఇలా వచ్చింది. ఓకే, సో నౌ ఇది మేము రెడీ చేసేసుకున్నాము. ఇది రెడీ చేసిన తర్వాత దీనికి మనం ఏం చేయాలంటే స్టైల్ పోయేసి దీని కలర్ చేంజ్ చేద్దాము. వైట్ అంటే మనకు కనపడేటప్పుడు వస్తాయి. బ్లాక్ చేసి ఫ్రంట్ ఎండ్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేద్దాం. సో ఇట్స్ వర్కింగ్ నౌ. ఓకే, ఇప్పుడు మనకేం కావాలంటే దీనికి బాక్స్కి కలర్ ఇవ్వాలా. బాక్స్కి ఏం కలర్ ఉంటుంది ఇక్కడ, ఇది ఏ కలర్ అయితే అదే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కలర్ జిల్లా ఇక్కడ మేము క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసామంటే మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి స్టైల్కి వెళ్ళేసి కలర్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనము ఆ కలర్ పేస్ట్ చేసి ఈ కలర్ పేస్ట్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఇది వైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసేసి స్టైల్కి రండి. వి గో హియర్ అండ్ సెలెక్ట్ దిస్ యాజ్ వైట్. సో మనకి వైట్ వచ్చింది. ప్రస్తుతం ఇట్లా ఉంటుంది. వి గో అండ్ రిఫ్రెష్. సో మనది ఈ బాక్స్ రెడీ అయిపోయిందండి. సేమ్ థింగ్ వి డూ విత్ దిస్. ఇక్కడ ఏముండదు, మండే టు ఫ్రైడే ఉండాలి. ఫస్ట్ ఐటమ్ సెలెక్ట్ చేయండి, మండే టు ఫ్రైడే టైప్ చేయండి. మండే టు ఫ్రైడే టైప్ చేసిన తర్వాత ఐకాన్ రిమూవ్ చేసేయండి. దీన్ని ఐకాన్ రిమూవ్ చేసి మండే టు ఫ్రైడే నెక్స్ట్ కింద ఉండాలి, సాటర్డే ఉండాలి. సో సెకండ్ ఐటమ్ వచ్చేసి సాటర్డే అని టైప్ చేసేయండి. ఇక్కడ సాటర్డే ఐకాన్ రిమూవ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఉండాలి సండే ఉండాలి. థర్డ్ ఐటమ్ని సెలెక్ట్ చేయండి, దీనికి సండే అని టైప్ చేయండి. సండే అని టైప్ చేసి దీని ఐకాన్ రిమూవ్ చేసేయండి. సో మనకి ఇది రెడీ అయిపోయింది. బట్ దీని కలర్స్ చేంజ్ చేయాలా. వీ హ్యావ్ టు మేక్ ఇట్ టు వైట్. టెక్స్ట్లో వెళ్ళిపోండి. ఈ కలర్ని ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని వైట్ చేస్తే వైట్ అయిపోయింటుంది. వీ పబ్లిష్ అండ్ దెన్ ఫ్రంట్ ఎండ్కి పోయి ఒకసారి చెక్ చేసుకోండి.
చూసుకుంటే ఇది వైట్ అయిపోయింది. ఓకే, నా ఈ లిస్ట్ రిమూవ్ చేసేయాలా. ఇక్కడ వెళ్ళేసి లిస్ట్ 1 ఏముంటుంది 9 AM to 9 PM. to 9 PM ఐకాన్ రిమూవ్ చేసేయండి. తర్వాత లిస్ట్ 2లో వచ్చేసి ఏముండదు 8 AM to 7 PM ఉండదు. to 7 PM ఈ ఐకాన్ రిమూవ్ చేసేయండి. ఆ తర్వాత ఏముంటుంది 8 AM to 5 PM. to 5 PM ఐకాన్ రిమూవ్ చేసేయండి. దీని కలర్ చేంజ్ చేసేయండి. దీని కలర్ చేయాలంటే స్టైల్కి వెళ్ళేసి టెక్స్ట్లో పోండి, ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. సో వీ మేక్ ఇట్ వైట్. ఇప్పుడు ఒకసారి చూసుకున్నాం ఎలా కనపడుతూ ఉండదు. రిఫ్రెష్ చేసుకుంటే ఇలా ఉంటుంది. బట్ ఇవి చాలా దగ్గర అయిపోయినాయి, దీనికి డిస్టెన్స్ పెడాలా. సో దానికి మనము ముందు రిమూవ్ చేసి ఉంటాం కాబట్టి విల్ మేక్ ఇట్ అగైన్ 20. ఈ గ్యాప్స్ మేము ముందు రిమూవ్ చేసి ఉంటుంది, ఇప్పుడు మరీ యాడ్ చేస్తాం 2020 అని. సో ఇప్పుడు వెళ్ళేసి చూసాము. సో మనకి ఇది వచ్చేసిందండి. ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వీ హ్యావ్ టు మేక్ దిస్ సెక్షన్ రెడీ. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక బటన్ ఉంటుంది. సో వీ డూ దట్ వన్. ఈ కంటైనర్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్టైల్కి వెళ్ళండి. స్టైల్కి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ పోండి. ఎలిమెంట్ పోసి ఇమేజ్ ఎలిమెంట్ని తీసుకుని ఇక్కడ డ్రాప్ చేసేయండి. చూస్ ద ఇమేజ్, విల్ సెలెక్ట్ దిస్ ఇమేజ్. ఇక్కడ వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఒక బటన్ కావాలి మనకి. ఈ బటన్ని తెచ్చి దీని కింద పడేద్దాం. ఓకే, బట్ దీని కలర్ వచ్చేసి లెట్ us మేక్ ఇట్ లైక్ దిస్. ఈ కలర్స్ ఇలా పోండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ కలర్ పేస్ట్ అయిపోయింది. సో మనకు నెక్స్ట్ టైం ఉండదు. వీ హ్యావ్ దిస్ సెక్షన్ ఆరెంజ్ కలర్ బాక్స్. సో ఇదే బాక్స్కి మనము ఆరెంజ్ కలర్ ఫస్ట్ ఇచ్చేద్దాము. కలర్ చూస్ చేసుకున్నాం ఫస్ట్. సో ఆరెంజ్ కలర్ బాక్స్ వచ్చేసింది. ఆ తర్వాత మనకి ఏముండదు 3 హెడింగ్స్ ఉన్నాయి. ఇది ప్లస్ ఐకాన్ అవుతుంది. ప్లస్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు హెడింగ్ తీసుకొని ఇక్కడ పెట్టేసేయండి. ఇదే హెడింగ్కి 3 times డూప్లికేట్ చేసేయండి. ఇంకొకసారి డూప్లికేట్ చేయండి. ఈ టెక్స్ట్ చేంజ్ చేయండి. టెక్స్ట్ ఏముండదు ఇక్కడ మేక్ అపాయింట్మెంట్ అని ఉండదు. సో మేక్ అపాయింట్మెంట్ వచ్చేసింది. నెక్స్ట్ టెక్స్ట్ ఏముండదు ఫర్ డాక్టర్ ప్లీజ్ కాంటాక్ట్. సో దీనికి కాపీ చేద్దాము. కాపీ అండ్ ఈ టెక్స్ట్ వెళ్ళేసి ఫర్ డాక్టర్ ఓకే. అండ్ ఇక్కడ వచ్చి నంబర్ ఉండదు. కాపీ పేస్ట్. సో పబ్లిష్ చేద్దాం. దీనికి చిన్నగా చేయాలి సైజ్. దీన్ని స్టైల్లో పోదాం. టైపోగ్రఫీ ఇంటి పెడదాం. ఇది సెంటర్ చేద్దాం. దీనికి వచ్చేసి ఇలాగే ఉంది. కలర్స్ చేంజ్ చేయాలా. స్టైల్కి వెళ్ళేసి కలర్ ఆప్షన్లో పోయేసి వైట్ చేసేయండి. దీనికి కూడా స్టైల్ పోండి, కలర్ ఆప్షన్ వైట్ చేసేయండి. దీనికి కూడా స్టైల్కి వెళ్ళి కలర్ ఆప్షన్ వైట్ చేసేయండి. బట్ ఇది కొంచెం పెద్దగా కావాలి మనకి సైజు. దీని సైజ్ ఫాంట్ సైజ్ పెద్దగా కావాలా. సో టైపోగ్రఫీకి వెళ్ళేసి దీని సైజ్ కొంచెం మనం పెంచుకోవచ్చు. మేబీ 36 చేసాం. నౌ సీ హౌ ఇట్ లుక్స్ లైక్. ఫ్రంట్ ఎండ్ వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే ఆల్ ద 3 బాక్సెస్ ఆర్ రెడీ. బట్ బాక్సెస్ మనకి ఇక్కడ కొంచెం రౌండ్ అయినాయి బార్డర్స్. ఆ బార్డర్స్కి రౌండ్ చేసాము. ఈ కంటైనర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ బార్డర్ ఇక్కడ ఉంటుంది. బార్డర్లో పోసి బార్డర్ రేడియస్ లెట్స్ మేక్ ఇట్ 10. సో ఇది 10 అయిపోయింది. పబ్లిష్ చేసి ఒకసారి చూసుకున్నాము.
రిఫ్రెష్ చేసినామంటే కన్నా ఫ్రంట్ ఎండ్కి వచ్చి బార్డర్ ఇదైపోయింది. దాని తర్వాత దీని బార్డర్ కూడా మనము మిగతా వాటి కంటే అలాగే చేస్తాం. దీని బార్డర్ 10 ఇచ్చేయండి అన్ని జగాల్లో. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసి దీనికి కూడా బార్డర్ సెలెక్ట్ చేయండి. బార్డర్ సెలెక్ట్ చేసి బార్డర్ రేడియస్ 10 ఇచ్చేయండి. నౌ పబ్లిష్ అండ్ సీ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఓకే, ఇదైంది. బట్ నాకేం ఇక్కడ సేమ్ ఇలాగే ఉండాలండి. బట్ ఇక్కడ కొంచెం అలైన్మెంట్ సరిగ్గా లేవు. సో కంటైనర్కి సెలెక్ట్ చేసి ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసుకొనేసి లేఅవుట్కి వెళ్ళేసి మనం ఇక్కడ జస్టిఫై కాంటెంట్ ఉంటుంది. దీనికి సెంటర్ చేయాలా, దీనికి సెంటర్ చేయాలా. సెంటర్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా అన్ని ఐటమ్స్ సెంటర్ అయిపోతుంది. లెట్స్ సీ పబ్లిష్. ఇది సెంటర్ కాలేదండి, దీనికి సెంటర్ చేయాలా. we do that. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసి సో అన్ని సెంటర్ అయిపోయినాయి. నా ఆల్ ఆర్ సెంటర్. దీనికి మనము ఈ బటన్కి సెంటర్ చేసుకోవాలా. సో దీనికి ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసేసి లేఅవుట్కి వెళ్ళండి. లేఅవుట్ పోసి జస్టిఫై కాంటెంట్ రెండింటికి సెంటర్, ఇది సెంటర్ అయిపోయింది. ఇప్పుడు ఈ కంటైనర్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత లేఅవుట్ పోండి. లేఅవుట్కి పోసి జస్టిఫై కాంటెంట్ సెంటర్, ఇది సెంటర్. సో ఆల్మోస్ట్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ సెంటర్డ్ నౌ. రిఫ్రెష్ చేయండి ఒకసారి వెళ్ళేసి. సో ఎవ్రీథింగ్ లుక్స్ నైస్. బట్ ఏమంటే ఈ బటన్ కొంచెం నాకు కిందకి కావాలా, దీని లెవెల్కి రావాలా. అలా రావాలంటే ఏం చేయాలా? ఫస్ట్ బటన్స్ మనం చేంజ్ చేసుకున్నాము. వైట్ అండ్ బ్లాక్లో ఉండాలి. సో దీనికి అపాయింట్మెంట్ అని ఉండాలి. ఇక్కడ పోసి అపాయింట్మెంట్ టైప్ చేద్దాం. బటన్ వైట్, టెక్స్ట్ బ్లాక్. సో బటన్ కలర్ వచ్చేసి టెక్స్ట్ కలర్ బ్లాక్. రిఫ్రెష్. ఓకే అండి. బటన్ వైట్, టెక్స్ట్ కలర్ బ్లాక్. దీన్ని కూడా అలాగే సేమ్. వైట్, టెక్స్ట్ కలర్ బ్లాక్. ఓకే, గాట్ ఇట్. రిఫ్రెష్. ఇలా వచ్చింది. దీనికి కొంచెం తర్వాత మనం ఇది చేద్దాం. బట్ ఫస్ట్ దీనికి మనము పైకి ఓవర్లాప్ చేయాలా. ఇది ఎలా ఓవర్లాప్ అయి ఉండదో అలాగే సేమ్ మనం దీనికి ఓవర్లాప్ చేయాలా. దానికి ఓవర్లాప్ చేయాలంటే ఈ కంటైనర్కి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అడ్వాన్స్కి వెళ్ళండి. అడ్వాన్స్ వెళ్ళి మార్జిన్ రిమూవ్ చేసి దీనికి కొంచెం నెగిటివ్ మార్జిన్ వల్ల చూడండి దీనిపైన ఓవర్లాప్ అయిపోయింది. అది ఒకసారి మీరు రిఫ్రెష్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. పబ్లిష్ చేద్దాం. ఇక్కడ వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. సి నౌ దిస్ ఇస్ ఓవర్లాప్. మనకి ఇక్కడ ఎలా ఉండదో సేమ్ ఇక్కడ కూడా మనకి అలాగే అయిపోయింది. ఓకే, దిస్ సెక్షన్ ఈస్ కంప్లీట్ నౌ. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు దిస్ సెక్షన్. దీంట్లో ఇలా ఒకవైపు టెక్స్ట్ ఇమేజ్ ఉండాలి, నెక్స్ట్ వైపు వచ్చేసి టెక్స్ట్ ఉండాలి, తర్వాత ఇవన్నీ కింద టెక్స్ట్ అంటూ ఉండాలి. సో దీంట్లో యానిమేషన్స్ కూడా ఇచ్చినారనమాట. యూ సీ దిస్ వన్, ఇలా యానిమేషన్స్ వస్తాయి. వీ విల్ ప్రిపేర్ దిస్ అనమాట. ఈ హోవర్ ఎఫెక్ట్ ఉంటుంది దీంట్లో. సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ సెక్షన్. విల్ సెక్షన్ క్రియేట్ చేసాము. ఫస్ట్ మనం ఒక పెద్ద కంటైనర్ తీసుకున్నాం. దీని డైరెక్షన్ వచ్చేసి సైడ్ బై సైడ్ డైరెక్షన్ తీసుకున్నాము. ఈ కంటైనర్ తీసుకున్నామండి. ఇది తీసుకునేసి దీంట్లో 2 కంటైనర్స్ ప్లేస్ చేసాము. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ ప్రెస్ చేసి
ఇక్కడ కంటైనర్ ఉంది కదా, కంటైనర్ ఎలిమెంట్ దీంట్లో పెట్టుకున్నాం. తర్వాత దీనికే డూప్లికేట్ చేసాము. డూప్లికేట్ చేస్తే సైడ్ బై సైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ కంటైనర్లో వచ్చేసి మనకు ఒక ఇమేజ్ ఎలిమెంట్ కావాలా. సో దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇమేజ్ ఇక్కడ ప్లేస్ చేయాలా. ఏ ఇమేజ్ ప్లేస్ చేయాలా, ఈ ఇమేజ్ ప్లేస్ చేసాం. ఓకే, ఇక్కడ పోసి చూజ్ ఇమేజ్, ఈ ఇమేజ్. ఓకే, సో విల్ ప్లేస్ దిస్ ఇమేజ్ హియర్. ఇక్కడ వచ్చేసింది. తర్వాత మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఈ కాంటెంట్ ఉండదు. అబౌట్ అస్, ద మోస్ట్ ట్రస్టెడ్ ఫిజియోథెరపీ క్లినిక్, తర్వాత ఇఫ్ యూ ఆర్ సర్చింగ్ ఫర్, ఇవన్నీ ఈ ఐటమ్స్ అన్నీ రావాలా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ కంటైనర్కి ఫస్ట్ ఒక హెడింగ్ తీసుకున్నాము. ప్లస్ ఐకాన్, హెడింగ్ ఇక్కడ ప్లేస్ చేద్దాము. ఈ హెడింగ్ ఇక్కడ ఈ హెడింగ్ వస్తుంది. దాని కింద మరో ఇంకోటి హెడింగ్ ఉన్నది. సో దీనికే సింప్లీ డూప్లికేట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసింది. ఆ తర్వాత టెక్స్ట్ ఉంటుంది ఇక్కడ, పారాగ్రాఫ్ టైప్ టెక్స్ట్. సో మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం. ప్లస్ ఐకాన్, ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. టెక్స్ట్ ఎడిటర్ చూడండి, టెక్స్ట్ ఎడిటర్ తెచ్చి ఇక్కడ పెట్టేసేయండి. సారీ, ఇక్కడ వచ్చేసింది. దీని కింద రావాలా. టెక్స్ట్ ఎడిటర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా ఏముండదు ఇక్కడ మనకి, ఈ సెక్షన్ ఉండదు. ఈ సెక్షన్ తర్వాత క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇది చేద్దాము. ఓకే, సో ప్రస్తుతం దీనికి ఈ హెడింగ్కి సెలెక్ట్ చేయండి. అబౌట్ అస్ అని ఉండదు. సో ఇది సెలెక్ట్ చేసి ABOUT అబౌట్ అస్. తర్వాత ఈ టెక్స్ట్కి వచ్చేసి ద మోస్ట్ ట్రస్టెడ్ ఫిజియోథెరపీ క్లినిక్ ఇంత చేసుకోండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత దీనికి సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేసేయండి. సో అది వచ్చేసింది, ద మోస్ట్ ట్రస్టెడ్ ఫిజియోథెరపీ క్లినిక్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ని కాపీ చేసుకున్నాము. ఈ టెక్స్ట్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఎయిదర్ మీకు ఈ క్లయింట్ ప్రొవైడ్ చేస్తాడు, లేదంటే మీరు ChatGPT ద్వారా మీరు రైట్ చేయించుకోవచ్చు. ఇది ఎలా చేస్తారనేది నేను వేరే వీడియోలో చూపిస్తాను. ChatGPT ద్వారా సబ్జెక్ట్ వైజ్ కాంటెంట్ ఎలా జనరేట్ చేయాలనేది జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది అంతే. అది ఆటోమేటికలీ మీకు జనరేట్ చేస్తుంది. సో విల్ కాపీ దిస్ ఫర్ ద మూమెంట్. ఇక్కడ వెళ్ళేసి దీనికి సెలెక్ట్ చేసి ఈ లోరమ్ ఇప్సమ్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో దీనికి డిలీట్ చేద్దాం. మనము డిలీట్ చేసి అది బై డిఫాల్ట్ వస్తుంది అనమాట. కాపీ పేస్ట్ చేసాం. ఇక్కడ మనకి ఇది కాంటెంట్ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఏముండదు మనకి ఇక్కడ అవర్ సర్వీసెస్, ఇది ఒకటి బుల్లెట్ లిస్ట్ ఉండదు. ఇది ఎలా చేద్దామంటే చెప్తాను. ఫస్ట్ అవర్ సర్వీసెస్ అనేసి ఒక హెడింగ్ ఇక్కడ ప్లేస్ చేసాం. క్లిక్ ప్లస్ ఐకాన్, తర్వాత హెడింగ్ తీసుకెళ్ళి దీని కింద పెట్టేసింది. దీంట్లో అవర్ సర్వీసెస్ అని ఉండదు. సో వీ టైప్ ఇట్ హియర్ యాజ్ అవర్ సర్వీసెస్, సారీ అవర్ సర్వీసెస్, VICS అవర్ సర్వీసెస్. ఇది వచ్చేసింది. ఆ తర్వాత మనకేం కావాలా, ఇక్కడ ఇది ఒకటి సర్వీసెస్ది హెడింగ్స్ ఉన్నాయి. సో దీనికి ఎలా చేస్తారంటే ఇది సైడ్ బై సైడ్ వచ్చింది, బుల్లెట్ లిస్ట్లో వచ్చింది అనమాట. ఇది ఒక కంటైనర్ తీసుకున్నాము. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, కంటైనర్ తీసుకోండి. కంటైనర్ తీసుకొని దీని కింద ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ కంటైనర్ లోపల మళ్ళీ 2 కంటైనర్స్ తీసుకోవాలా సైడ్ బై సైడ్. సో అందుకోసం ఈ కంటైనర్కి ఏం చేయాలంటే మనము సైడ్ బై సైడ్ డైరెక్షన్ ఇవ్వాలా. ఈ డైరెక్షన్ సెలెక్ట్ చేద్దాం. దాని తర్వాత దీనికి 2 కంటైనర్స్ లోపల ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి లోపల. సో ఒక కంటైనర్ తీసుకొని ఇక్కడ పెట్టేద్దాం. అదే కంటైనర్కి డూప్లికేట్ చేద్దాం. సో ఇవి సైడ్ బై సైడ్ అయిపోతాయి. ఈ కంటైనర్ లోపల వచ్చేసి మనకి లిస్ట్ పెట్టాలా. ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి లిస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఐకాన్ లిస్ట్ వస్తుంది. ఈ ఐకాన్ లిస్ట్ తీసుకెళ్ళి దీంట్లో పెట్టేసేయండి. సేమ్ అలాగే దీనికి కూడా కంటైనర్ సెలెక్ట్ చేయండి. కంటైనర్ సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, లిస్ట్ అని టైప్ చేయండి. ఐకాన్ లిస్ట్ వస్తుంది. ఐకాన్ లిస్ట్ తీసుకెళ్ళి దీంట్లో పెట్టేసేయండి. అప్పుడు మనకి ఐకాన్ లిస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి లిస్ట్ ఐటమ్స్ చేంజ్ చేయాలి అంతే. మనము ఏముండదు, న్యూరోలాజికల్ రీహాబిలిటేషన్ జస్ట్ కాపీ చేసుకున్నాము, తొందరగా అయిపోతుంది. చేసేసి ఈ ఐకాన్ లిస్ట్కి సెలెక్ట్ చేయండి. లిస్ట్ నెంబర్ 1 ఉంది కదా, లిస్ట్ నెంబర్ 1 ఐటమ్ ఇది తీసేసి డిలీట్ చేసి న్యూరోలాజికల్ రీహాబిలిటేషన్. సో ఇది వచ్చేసింది. ఆ తర్వాత ఏం కావాలో మనకి సెకండ్ పాయింట్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి. ఇక్కడ వెళ్ళేసి లిస్ట్ నెంబర్ 2లో చూడండి, దీనికి డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి అది పేస్ట్ చేసేయండి. అది వచ్చేసింది.
ఆ తర్వాత ఏముండదు, స్పోర్ట్స్ ఇంజురీస్ అని ఉండదు. స్పోర్ట్స్ ఇంజురీస్కి సెలెక్ట్ చేసుకోండి, కాపీ, ఎడిట్, ఇక్కడ వెళ్ళేసి లిస్ట్ ఐటమ్స్ 3లో పోండి, దీనికి డిలీట్ చేసేయండి, కాపీ పేస్ట్ చేసేయండి, స్పోర్ట్స్ ఇంజురీస్ ఇది వచ్చేసింది. తర్వాత ఈ ఐకాన్ లిస్ట్కి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఏముండాయి, వెస్టిబులర్ రీహాబిలిటేషన్ కాపీ చేయండి. కాపీ చేసుకునేసి ఇక్కడ లిస్ట్ 1లో ఈ ఐటమ్ని డిలీట్ చేసి దీనికి పేస్ట్ చేసేయండి. తర్వాత మరి ఇంకోటి ఉమెన్స్ హెల్త్ కాపీ, ఇక్కడ లిస్ట్ నెంబర్ 2కి ఐటమ్ 2లో పోసి దానికి కాపీ పేస్ట్ చేసేయండి. అదైపోయింది. దాని తర్వాత హోమ్ కేర్ ఫిజియోథెరపీ కాపీ చేసుకోండి. ఇక్కడ రండి, లిస్ట్ నెంబర్ 3లో కాపీ పేస్ట్ చేసేయండి. సో మనకి ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు జస్ట్ ఏమంటే ఇది టిక్ మార్క్ది పెట్టాలి మనము, టిక్ మార్క్ ఐకాన్ అన్నిటికీ టిక్ మార్కే ఉండాలి. సో ఇది సెలెక్ట్ చేయండి. ఒక్కొక్క దానికి చేంజ్ చేసుకుంటా పోండి. ఇది ఆల్రెడీ టిక్ మార్క్ ఉంది, బట్ మనకి టిక్ మార్క్ వచ్చేసి బాక్స్ టైప్లో కావాలా. ఈ బాక్స్ టైప్లో కావాలా. సో ఇలాంటిది కావాలా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇలా ఇది వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ అన్ని ఐటమ్స్కి అలాగే చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆర్థోపెడిక్ ఐకాన్ లైబ్రరీ పోసి చెక్ అని ఈ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి, అది వచ్చేసింది. తర్వాత స్పోర్ట్స్ ఇంజురీస్కి ఐకాన్ లైబ్రరీలో పోండి, చెక్ అని బాక్స్ ఇది సెలెక్ట్ అయిపోయింది. తర్వాత దీనికి సెలెక్ట్ చేయండి, ఈ ఐకాన్ లిస్ట్కి ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ టిక్ మార్క్ తీసేసి వేరే టిక్ మార్క్ చెక్ ఇది పెట్టేసుకోండి. తర్వాత వేరే ఐటమ్ ఉండదు, ఉమెన్స్ హెల్త్ పోసి ఐకాన్ లైబ్రరీ పోండి, చెక్ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ దిస్, సెలెక్ట్ దిస్, ఇన్సర్ట్ దిస్. మరి లాస్ట్ ఐటమ్ ఒకటి ఉండదు, హోమ్ కేర్ ఫిజియో. దీంట్లో ఈ ఐకాన్ తీసేయండి, మనకు కావాల్సిన ఐకాన్ చెక్ విత్ ద బాక్స్. సో ఇది చేసేసి ఇది చేద్దాం, అన్నీ వచ్చేసినాయి. ఒకసారి పబ్లిష్ చేసేసి ఫ్రంట్ ఎండ్కి పోసి మనం చెక్ చేసుకున్నాం ఎలా ఉండాలి అనేసి. రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే సో ఇది వచ్చేసింది, ఆల్మోస్ట్ ఇది వచ్చేసింది. ఇలా ఉంటుంది. కొంచెం కలర్స్ చేంజ్ చేయాలి మనం అంతే. ఇంకోటి కలర్స్ వచ్చేసి మనకి అన్ని జగాల్లో సిమిలర్ ఉండాలా. దానికి ఎలా చేస్తానని నేను చెప్తాను. హెడింగ్కి ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి, పారాగ్రాఫ్స్కి ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో దానికి సేవ్ చేసుకోండి గ్లోబల్ అనేసి. అది ఎప్పుడెక్కడ మీకు అవసరం వస్తుందో అక్కడక్కడ మీరు అదే కలర్ యూస్ చేయాలన్నమాట. ప్రస్తుతం ఈ హెడింగ్కి మనం సెలెక్ట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడింగ్ ఎలా ఉండదు, ఇది కొంచెం చిన్నగా ఉండేసి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. సో ఫస్ట్ దీని సైజ్ చిన్న చేద్దాము. టైపోగ్రఫీలో పోయేసి దీని సైజ్ విల్ మేక్ ఇట్ 20. ఓకే, హెడింగ్కి 20 చేద్దాము. ఇది వచ్చేసి అలాగే ఉంది, సేమ్ ఇలాగే ఉన్నాయి, కరెక్ట్ ఉండదు. దీని కలర్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి ఒక కలర్ డిఫైన్ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ హెడింగ్ కాబట్టి కొంచెం డార్క్ బ్లాక్ పెడదాము. ఈ బ్లాక్ పెట్టేసి ఇక్కడ యాడ్ చేయండి. హెడింగ్ కలర్ 1 అని పెట్టండి, అది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకేం ఇది సెలెక్ట్ చేసేసి దీనికి ఏం మరీ ఇది చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంటుంది. అది ఆల్రెడీ హెడింగ్ కలర్ 1 అనేసి ఇక్కడ ఉండొచ్చు చూడండి. సో దీన్ని క్లిక్ చేస్తామంటే ఆటోమేటికల్లీ ఈ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు పారాగ్రాఫ్కి కూడా అలాగే మనం ఒక క్రియేట్ చేసుకున్నాం కలర్. టెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా ఉండదు. సో టెక్స్ట్ కలర్ ఇంత మాత్రం పెట్టుకున్నాము. దీన్ని క్రియేట్ చేసేసి ఇక్కడ పారాగ్రాఫ్ కలర్ 1 అని చేద్దాం, క్రియేట్ అయిపోతుంది. ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తామో అది అన్ని జగాల్లో అలాగే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి 20 ఇచ్చిన మనము సైజు ఇక్కడ ఎట్లా ఉండదు, సర్వీసెస్ కూడా సేమ్ సైజ్ ఉండదు. సో ఇప్పుడు ఇది 20 ఉండదు కాబట్టి దీనికి కూడా మనం ఏం చేద్దాం, సేమ్ 20 పెట్టేద్దాము. టైపోగ్రఫీలో వెళ్ళేసి సైజు 20 వచ్చేస్తుంది. దీని కలర్ ఏం చేయాలంటే మనము ఇప్పుడు కలర్లో వెళ్ళండి,
ఇక్కడ గ్లోబల్ సారీ ఇక్కడ కాదు, ఇది ఈ దీనికి సెలెక్ట్ చేయండి. దీనికి సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ హెడింగ్ కలర్ 1 అని ఉంటుంది. అది చేసినామంటే ఇది వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. సో ఇప్పుడు దీనికి కలర్స్ చేంజ్ చేయాలా. దీనికి వచ్చేసి ఫస్ట్ ఐకాన్ కలర్ చేంజ్ చేయండి. ఐకాన్ కలర్ ఏం చేస్తున్నాడు ఈయన, బ్లాకే ఉంటుంది. సో విల్ గో స్టైల్కి వెళ్ళేసి ఐకాన్ కలర్ బ్లూ ఉండదు కాబట్టి దీనికి మనము సేమ్ అలాగే వేద్దాము. గ్లోబ్ కలర్ హెడింగ్ కలరే వేద్దాం. దీనికి కూడా హెడింగ్ కలర్ చేసినప్పుడు ఇది వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీనికి కూడా సెలెక్ట్ అలాగే చేసాము. చేసేసి స్టైల్కి వెళ్ళేసి ఐకాన్ సెలెక్ట్ చేయండి. కలర్ ఉంది కదా, దీనికి గ్లోబ్లో వెళ్ళండి. గ్లోబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు హెడింగ్ కలర్ ఉంటుంది, మనం క్రియేట్ చేసిండేది ఇది. సో ఇది చేసినామంటే ఇది వచ్చేస్తుంది. ఈ టెక్స్ట్ కలర్ కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ వెళ్ళండి, కలర్ వేసి గ్లోబ్లో పోండి, హెడింగ్ కలరే ఇచ్చుకోండి దీనికి కూడా. సో ఇది చేంజ్ అయిపోయింది. సేమ్ టు సేమ్ ఇది కూడా అలాగే టెక్స్ట్ సెలెక్ట్ చేయండి, కలర్ని గ్లోబ్లో వెళ్ళండి. గ్లోబ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ హెడింగ్ కలర్ ఉంటుంది, ఇది అయిపోయింది. సో పబ్లిష్, విల్ సీ వన్స్ హౌ ఇట్ లుక్స్ లైక్ నౌ. రిఫ్రెష్ చేసినామంటే చూడండి అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఓకే, ఇంకేముండదు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, మేక్ అపాయింట్మెంట్ అనేసి. సో బటన్ ఇచ్చేసాం ఒకటి. మెయిన్ కంటైనర్ సెలెక్ట్ చేయండి. మెయిన్ కంటైనర్ సెలెక్ట్ చేసిన తర్వాత దీని కింద రావాలి, అది సర్వీసెస్ దీని కింద రావాలా. సో విల్ గో టు ప్లస్ ఐకాన్, బటన్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ పెట్టేసి బటన్ వచ్చేసింది. బట్ బటన్ కలర్స్ వేరే ఉన్నాయి, ఈ కలర్ ఉండదు. సో దీనికి మనం ఏం చేసామంటే ఆల్రెడీ మేము చేస్తాం ఈ కలరే. కలర్ జిల్లా తీసుకోండి, ఈ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత బటన్ దగ్గర రండి. బటన్కి వచ్చి ఫస్ట్ కలర్ చేంజ్ చేద్దాము. ఈ కలర్ని వెళ్ళేసి విల్ డూ దిస్, ఇది వచ్చేసిన కలర్. దాని తర్వాత దీనికి వచ్చేసి టెక్స్ట్ చేంజ్ చేయాలా. కాంటెంట్లో పోసి క్లిక్ హియర్ అని మేక్ అపాయింట్మెంట్, ఇది వచ్చేసింది. పబ్లిష్. ఇప్పుడు ఏమంటే ఇక్కడ వీళ్ళు హవర్ ఇచ్చినారు, దీనికి హవర్ ఎఫెక్ట్ సేమ్ అలాగే ముందు లెక్క ఆరెంజ్ కలర్ ఇచ్చేసి దీనికి టెక్స్ట్ వైట్, టెక్స్ట్ హవర్ చేసినప్పుడు టెక్స్ట్ బ్లాక్, మరియు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అయింది. సో మనం ముందు చేసుకున్నాము ఇక్కడ ఇలాగే సేమ్ ఈ ఆరెంజ్ కలర్ కాపీ చేసుకున్నాము. హవర్ ఈ కాపీ అయిపోయింది. కాపీ అయిన తర్వాత దీనికి వెళ్ళి స్టైల్కి వెళ్ళండి. స్టైల్కి వెళ్ళి హవర్ ఆప్షన్ ఉంటుంది. హవర్ ఆప్షన్లో వచ్చేసి కలర్ ఉంది కదా ఇక్కడ, ఈ కలర్కి వచ్చేసి మనము ఆరెంజ్ కలర్ ఇస్తాం. సో ఇది హవర్ చేసినప్పుడు ఆరెంజ్ అయిపోయింది. బట్ హవర్ చేసినప్పుడు టెక్స్ట్ బ్లాక్ కావాలా. సో దానికి ఏం చేయాలంటే టెక్స్ట్ కలర్లో వెళ్ళేసి మనము దీనికి బ్లాక్ చేద్దాం. సో అయిపోయింది ఇది. ఓకే, పబ్లిష్. ఒకసారి మొత్తం మన వర్క్ చూస్తాం ఎలా ఉండాలి అనేసి. సో ఇది సేమ్ టు సేమ్ అలాగే వచ్చేసింది. బట్ ఏమంటే ఇది సెంటర్ కాలేదు, ఈ ఇమేజ్కి సెంటర్లో ఉండాలి ఈ కాంటెంట్ అంతా. సో దానికి ఏం చేయాలంటే జస్ట్ మెయిన్ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ కంటైనర్ సెలెక్ట్ చేసిన తర్వాత లేఅవుట్కి వెళ్ళి ఇక్కడ జస్టిఫై కాంటెంట్ అని ఉంది కదా, జస్టిఫై కాంటెంట్ అని ఉంది కదా, దీనికి సెంటర్, ఇది సెంటర్ చేస్తే ఇమేజ్ సెంటర్. See how it looks. చూడండి ఇమేజ్ ఇది కొంచెం గ్యాప్ వచ్చింది ఇక్కడ, దాని తర్వాత అంతే గ్యాప్ ఇక్కడ కూడా వచ్చింది. సో నౌ దిస్ సెక్షన్ ఈస్ రెడీ. బట్ ఏమంటే నాకు ఇది అలైన్మెంట్ ఇక్కడ సరిగ్లేదు, ఇది ఒకటి చేసుకున్నాము. వీళ్ళు ఇలాగే వదిలేస్తున్నారు, లేదు చేస్తున్నారు వీళ్ళు కూడా. సో వాట్ వీ డూ ఈజ్ ఈ టెక్స్ట్కి సెలెక్ట్ చేసుకునేసి స్టైల్కి వెళ్ళి మనము జస్టిఫైడ్ అని చేసినాం అనుకోండి, ఇది కరెక్ట్, ఇది మొత్తం ఇది అయిపోతుంది, జస్టిఫై అయిపోతుంది. ఇక్కడ వెళ్ళి రిఫ్రెష్ చేసేయండి. సో దిస్ సెక్షన్ ఈజ్ రెడీ. ఓకే, చూస్తున్నారా చాలా ఈజీగా ఉండదు. ఎంత ఈజీగా ఉండదు అంటే ఎనీ వన్ క్యాన్ డూ అండి, ఎనీ వన్. ఈవెన్ హౌస్ వైఫ్స్ జస్ట్ కంప్యూటర్ వస్తగిన చాలు, మీ ఫ్రీ టైంలో ఎవరన్నా చేసుకోవచ్చు ఈ పని. మేబీ స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు, రిటైర్డ్ ప్రొఫెషనల్స్ కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా బాగా డబ్బు సంపాదించండి. ఓకే, సో విల్ హెడ్ ఆన్ టు దిస్ వన్ నౌ. ఇది టెస్టిమోనియల్ సెక్షన్. ఒక కంటైనర్ ఉండాది, దీంట్లో హెడింగ్ ఉండాది, ఇమేజ్ వచ్చేసి స్క్రాల్స్ అవుతున్నాయి. టెస్టిమోనియల్ సెక్షన్ అంటారు దీన్ని ఎలా చేస్తారంటే చెప్తాను. ఫస్ట్ సెక్షన్ క్రియేట్ చేసుకోండి. సెక్షన్ క్రియేట్ చేసి ఫ్లెక్స్ బాక్స్ ఈ డైరెక్షన్లో
కంటైనర్ తీసుకోండి. ఈ డైరెక్షన్లో తీసుకున్న తర్వాత మనకు హెడింగ్ కావాలా. సో దీంట్లో ఏం చేద్దామంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, హెడింగ్ ఎలిమెంట్ తీసుకుని ఇక్కడ పెట్టేసేయండి. హెడింగ్ ఏముండదు మనకి, వాట్ పేషెంట్స్ సే అబౌట్ అస్. జస్ట్ కాపీ దిస్ వన్, కాపీ చేసి ఇక్కడ ఈ టెక్స్ట్కి పేస్ట్ చేసేయండి. ఇది వచ్చేసింది వాట్ పేషెంట్స్ సే అబౌట్ అస్. దాని తర్వాత వచ్చేసి మనకి ఏముండదు, ఇమేజ్ కరౌజల్ ఉండదు. ఈ కంటైనర్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ కరౌజల్ ఇది, దీన్ని తీసుకెళ్ళి దీని కింద డ్రాప్ చేసేయండి. డ్రాప్ చేస్తే మనకి ఇమేజ్ కరౌజల్ వచ్చేసింది. ఇమేజ్ కరౌజల్లో మనం ఒక 3 ఇమేజెస్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎన్ని, ఇక్కడ 3 ఉన్నాయి, 1 2 3 ఇమేజెస్. సో వీ డూ దట్, ఇక్కడ క్లిక్ చేయండి. ఆ ఇమేజెస్ కరౌజల్ ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయంటే రెండు సెలెక్ట్ అయినాయి. రెజల్యూషన్ ఫుల్ చేసుకోండి. స్లైడ్స్ టు షో వచ్చేసి 3 పెట్టేసేయండి. సారీ స్లైడ్స్ టు షో ఒకటే చేయాలా. సో ఒకటి వచ్చేసింది. బట్ ఏమంటే మనకి ఇది సెంటర్ కావాలా. సెంటర్ కావాలంటే ఏం చేయాలంటే లేఅవుట్ వెళ్ళేసి జస్టిఫై కాంటెంట్ సెంటర్, ఇది సెంటర్ చేసినామంటే అంత సెంటర్ అయిపోతుంది. ఒకసారి పబ్లిష్ చేసి చూసుకున్నాం ఎలా ఉంటుంది. రిఫ్రెష్, ఇలా వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు సేమ్ ఇలాగే ఉంటుంది మనకి. ఏమంటే దీనికి కొంచెం మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది, అది గ్యాప్ నేను చెప్పిస్తాను. ఇక్కడ మనకి ఎక్కువ గ్యాప్ లేదు. ఇది వచ్చేసి హెడింగ్ కాబట్టి మనము ఈ హెడింగ్ ఏమైతే చేసినామో ఇలాగే ఇది కూడా ఉండాలా. సో దానికి ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదండి, దీనికి వెళ్ళేసి ఇదే కలర్ కాపీ చేసుకోవాలి అంతే మనము. ఇది ఎంత ఉండదు, దీని సైజ్, టైపోగ్రఫీ, స్టైల్ గ్లోబ్లో పోయేసి హెడింగ్ కలర్ అని ఇచ్చేయండి. సో అది వచ్చేసింది. ఇప్పుడు మనకి కొంచెం ఇది కిందకి రావాలా. అడ్వాన్స్లో పోండి, మార్జిన్ డీసెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత టాప్ని ఒక 50 ఇచ్చేసేయండి. 50 ఇచ్చేసి కిందకు వచ్చేస్తుంది. పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. సో గ్యాప్ వచ్చింది మనకి. ఓకే, సో నౌ ఇట్ లుక్స్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ లైక్ దిస్. చూడండి. ఓకే, సో ఈ సెక్షన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇది ఒక గ్యాలరీ సెక్షన్ ఉంటుంది. గ్యాలరీలో ఇవన్నీ ఉంటాయి. ఈ ఇమేజెస్కి ఇట్లా పాప్కార్న్ ఇది చేయాలి, యానిమేషన్ ఇవ్వాలా. సో వీ డూ దిస్. ఇన్ దిస్ సెక్షన్ 2 హెడింగ్స్ ఉన్నాయి, గ్యాలరీ ఉండాలి. వెరీ ఈజీ టు సే. సెక్షన్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత మనకి ఒక కంటైనర్ కావాలా. ఒక కంటైనర్ డౌన్వర్డ్ డైరెక్షన్లో కావాలా. డౌన్వర్డ్ డైరెక్షన్లో కంటైనర్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏముండదు, ఒక హెడ్డింగ్, రెండు హెడ్డింగ్స్ ఉన్నాయి. సో ఈ కంటైనర్ సెలెక్ట్ చేయండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి హెడ్డింగ్ ఎలిమెంట్ పెట్టండి. దీనికే మరి డూప్లికేట్ చేసేయండి. సెకండ్ వచ్చేసింది. ఫస్ట్లో ఏముండదు, అవర్ సర్వీసెస్ అని ఉండదు. సో జస్ట్ సింప్లీ దీనికి అవర్ సర్వీసెస్ అని చేయండి. అవర్ సర్వీసెస్. సెకండ్ హెడ్డింగ్ వచ్చేసి ఏముండదు, ఎక్స్పర్ట్ ఫిజియోథెరపీ సర్వీసెస్ ఫర్ యువర్ వెల్ బీయింగ్. కాపీ చేయండి. ఈ టెక్స్ట్కి వచ్చేసి దీనికి ఇక్కడ సెలెక్ట్ చేసేసి రిమూవ్ చేసి ఈ టెక్స్ట్ యాడ్ చేసేయండి. దాని తర్వాత మనకి ఇది కావాలి. ఇది యాక్చువల్లీ ఏమంటే ఒక గ్రిడ్ అనమాట. గ్రిడ్ ఇప్పుడు యూజ్ అవుతుంది మనకి. సో అది ఎలా యూజ్ అవుతుంది నేను చెప్తాను. ఈ సెలెక్ట్ చేసేసి కంటైనర్ సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్రిడ్ అని ఇక్కడే ఉండదు చూడండి, గ్రిడ్. సో ఈ గ్రిడ్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసాం. ఓకే, సో 6 ఎలిమెంట్స్ వచ్చేసినాయి. ఈ గ్రిడ్లో 6 ఇది వస్తాయి అన్నమాట. సేమ్ ఇలాగే 1 2 3 4 5 6. దీంట్లో మరీ ఒక కంటైనర్ అండి. ఇది ఒక గ్రిడ్కి ఈ పార్ట్ సెలెక్ట్ చేసి దీంట్లో ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. కంటైనర్, దీంట్లో కంటైనర్ పెట్టండి. దీంట్లో కంటైనర్ వచ్చేసింది. తర్వాత దీనికి క్లిక్ చేయండి. మరి కంటైనర్, దీంట్లో కూడా కంటైనర్ పెట్టండి. తర్వాత దీనికి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కూడా కంటైనర్ ప్లేస్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి దీనికి కూడా కంటైనర్ పెట్టండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి దీంట్లో కూడా ఒక కంటైనర్ ప్లేస్ చేసేయండి. తర్వాత ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి
మరి ఒక కంటైనర్ ఇక్కడ లోపల ప్లేస్ చేసాం. ఇప్పుడు కంటైనర్ పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో ఇది ఒక ఇమేజ్ బాక్స్, ఇది ఇమేజ్ విత్ దీని టైటిల్. సో దీనికి ఏం చేయాలంటే ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, ఇమేజ్ బాక్స్ అని వస్తుంది. ఇమేజ్ బాక్స్, ఇది ఇమేజ్ బాక్స్. ఓకే, సో ఈ కంటైనర్ సెలెక్ట్ చేసి ఇమేజ్ బాక్స్, దీంట్లో ప్లేస్ చేస్తాం ఇమేజ్ బాక్స్. ఓకే, సో ఇలాగే మిగతా వాటికి అన్నిటికీ మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. సో ఫస్ట్ దీన్ని క్రియేట్ చేద్దాము. ఇమేజ్ ఏం తీసుకున్నారు ఇక్కడ, న్యూరలాజికల్ రీహాబిలిటేషన్ ఇమేజ్ ఉండదు. సో ఇక్కడ పోయేసి మనం చూస్ ఇమేజ్ చేసుకున్నాము. నీ ఇమేజ్ ఉండదు, నీ ఇమేజ్ ఎక్కడ, ఇది ఇమేజ్ని సెలెక్ట్ చేసుకునేసి సెలెక్షన్ ఇక్కడ ఇమేజ్ వచ్చింది. బట్ దీనికి ఏం చేయాలంటే మనము న్యూరలాజికల్ రీహాబిలిటేషన్, ఇది మనకి టెక్స్ట్ అవసరం లేదు కాబట్టి దీనికి డిలీట్ చేద్దాం. సింప్లీ అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు లింక్ తర్వాత ఇద్దాం. దీనికి స్టైల్ పోయేసి ఇమేజ్ 100% చేద్దాం. ఇది వచ్చేసి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకున్నాం మనము. ఇలా ఉండాలి మనకు. పబ్లిష్, రిఫ్రెష్ చేద్దాం. సో ఆల్మోస్ట్ వచ్చేసిందండి ఇలాగా. ఓకే, సో న్యూరలాజికల్ రీహాబిలిటేషన్ అంతా వచ్చేసింది. సేమ్ మిగతా వాటికంతా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనేసి ఇది ఇమేజ్. ఇక్కడ ఈ కంటైనర్ క్లిక్ చేయండి. కంటైనర్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ చేయండి. ఇమేజ్ ఇమేజ్ కాదు, మనకి కావాలా ఇమేజ్ బాక్స్ కావాలా. సో విల్ కీప్ ఇమేజ్ బాక్స్ ఇన్సైడ్ దిస్. ఇమేజ్ బాక్స్ పెట్టిన తర్వాత దీంట్లో చూస్ ఇమేజ్. ఎలాంటి ఇమేజ్ ఇది, ఈ బ్యాక్ పోయింది. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఇమేజ్ పెట్టేసినాము. ఇమేజ్ పెట్టేసి దీనికి ఏముండదు, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, ఇమేజ్ రెజల్యూషన్ ఫుల్. దిస్ ఇస్ హెడింగ్ తీసేసండి. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. ఈ టెక్స్ట్ని డిలీట్ చేసేయండి, మీరు అవసరం లేదు కాబట్టి టెక్స్ట్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇమేజ్ని పెద్దగా చేయాలా. స్టైల్కి వెళ్ళేసి ఇమేజ్ క్లిక్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేసి దీన్ని హైట్ కాదు, ఐ మేడ్ ఎ మిస్టేక్. దీనికి టచ్ చేయకూడదు. image box, select image, choose image, choose అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, ఆర్థోపెడిక్ BLEMS, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. ఈ టెక్స్ట్ని డిలీట్ చేద్దాం యాజ్ యూజువల్. చేసిన తర్వాత మనము స్టైల్కి వెళ్ళేసి ఇమేజ్కి వెళ్ళి విడ్త్ 100% చేద్దాం. సో ఇది వచ్చేసింది, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ వచ్చి పబ్లిష్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముండదు, స్పోర్ట్స్ ఇంజరీస్ ఉండదు. సో వీ గో టు దిస్, దీనికి సెలెక్ట్ చేద్దాం. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజ్ బాక్స్ సెలెక్ట్ చేసుకునేసి దీంట్లో ప్లేస్ చేద్దాము. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. స్పోర్ట్స్ ఇంజరీస్ ఇమేజ్ ఎక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు స్పోర్ట్స్ ఇంజరీస్. సో వీ సెలెక్ట్ దిస్. దాని తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ ఇంజరీస్ అని స్పోర్ట్స్ ఇంజరీస్ అయిపోయింది. దీనికి కంట్రోల్ ఆల్ చేయండి, డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత స్టైల్కి వెళ్ళండి. స్టైల్కి వెళ్ళి
ఇమేజ్లో పోసి ఇమేజ్ విడ్త్ వచ్చేసి 100% చేసేయండి. దిస్ విల్ బికమ్ దిస్ వన్. ఇది క్రియేట్ అయిపోయింది. పబ్లిష్. దాని తర్వాత వెస్టిబులర్ రీహాబిలిటేషన్ కిందకి వచ్చేయండి. కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ బాక్స్ సేమ్ ఇమేజ్ బాక్స్ ప్లేస్ చేసేయండి. ఇమేజ్లోకి వచ్చేసి మనం ఏం ఇమేజ్ కావాలా, ఇలాంటిది ఇమేజ్ కావాలా. సో ఇది ఇమేజ్. హెడింగ్ ఏముండదు, వెస్టిబులర్ రీహాబిలిటేషన్. సో దీనికి సెలెక్ట్ చేసి క్లియర్ డిలీట్ చేసి వెస్టిబులర్ రీహాబిలిటేషన్ చేయండి. దీనికి కంట్రోల్ ఆల్ చేసేసి ఇది డిలీట్ చేసేయండి. తర్వాత మనం స్టైల్కి వెళ్దాము. స్టైల్కి వెళ్ళేసి ఇమేజ్కి వెళ్దాము. ఇమేజ్కి వెళ్ళేసి విడ్త్ వచ్చేసి 100% చేద్దాం. సో దిస్ విల్ ఆక్యుపై ద హోల్ ప్లేస్ అన్నమాట. మరి ఈ కంటైనర్ సెలెక్ట్ చేద్దాం. ఈ కంటైనర్లో ఏముండదు, హోమ్ కేర్ ఫిజియోథెరపీ. హోమ్ కేర్ ఫిజియోథెరపీ క్లియర్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇమేజ్ బాక్స్ తీసుకోండి. ఇమేజ్ బాక్స్ ప్లేస్ చేయండి. ఇక్కడ ఇమేజ్లో వచ్చేసి పెద్ద ఆయన ఒకడు ఉన్నాడు, ఇతనికి ఇక్కడ పెట్టేసి హోమ్ కేర్ ఫిజియోథెరపీ ఇస్ ద టైటిల్. హోమ్ కేర్ ఫిజియోథెరపీ. హోమ్ కేర్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత ఈ కాంటెంట్ని డిలీట్ చేద్దాం. సో దిస్ గెట్ డిలీటెడ్. తర్వాత స్టైల్కి వెళ్ళేసి ఇమేజ్కి వెళ్ళి విడ్త్ దీన్ని 100% చేద్దాం. సో ఈ ఇమేజ్ వచ్చేసింది. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి, ఉమెన్స్ హెల్త్. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ అకౌంట్ క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ బాక్స్ తీసుకోండి. ఇమేజ్ బాక్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత చూజ్ ఇమేజ్ ఉమెన్స్ హెల్త్. ఈ ఇమేజ్ పెట్టేసండి. ఇక్కడ హెడింగ్ చేంజ్ చేయండి. WOMEN_S ఉమెన్స్ HELTH ఉమెన్స్ హెల్త్. ఈ మ్యాటర్ని డిలీట్ చేసేయండి, అవసరం లేదు కాబట్టి. స్టైల్కి వెళ్ళండి. స్టైల్కి వెళ్ళి ఇమేజ్ విడ్త్ 100% చేస్తాం. సో దిస్ వన్ ఈజ్ రెడీ. పబ్లిష్. ఎలా ఉండదో చూసుకున్నాం, చెక్ చేసుకున్నాం. రిఫ్రెష్ చేయండి. సో దిస్ సెక్షన్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. జస్ట్ స్టైలింగ్ చేయాలంతే దీనికి. దీంట్లో యానిమేషన్ ఉండదు, ఈ పాపప్ యానిమేషన్. ఇవన్నీ చేయొచ్చు మనము. ఫస్ట్ మనము అవర్ సర్వీసెస్ ఉంది కదా, అవర్ సర్వీసెస్ యాక్చువల్లీ ఇది ఎలా ఉండదో అలాగే ఉండాలి. దీన్ని స్టైల్కి వెళ్ళేసి టైపోగ్రఫీలో ఎంత ఉంటుంది, 20 ఉండాలి. సో వీ డూ ద సేమ్ థింగ్ టు దిస్ ఆల్సో. ఇక్కడ పోయేసి స్టైల్కి వెళ్ళండి, టైపోగ్రఫీకి పోయేసి సైజ్ వచ్చి 20 చేసేదండి. చేసుకున్నాం. కలర్ వచ్చి మనకి తెలుసు హెడింగ్ కలర్ ఎలా తీసుకోవాలో. గ్లోబ్కి వెళ్ళండి. గ్లోబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ హెడింగ్ కలర్ ఉంటుంది, హెడింగ్ కలర్ సెలెక్షన్ వచ్చేసింది. సో దీనికి వచ్చేసి మరి స్టైల్కి వెళ్ళండి, కలర్ గ్లోబ్ కలర్ తీసుకోండి, హెడింగ్ కలర్ 1 పెట్ చేసింది, ఇది వచ్చేసింది. దీనికి సైజ్ చిన్న పెద్దగా చేసుకోవచ్చు మీ అవసరం బట్టి. తర్వాత దీనికి కూడా మనం కలర్ చేయాలా. ఇక్కడ ఇమేజ్ బాక్స్కి క్లిక్ చేయండి, కాంటెంట్ అని ఉంటుంది. కాంటెంట్లో పోయేసి కలర్ ఉంది కదా, కలర్ హెడింగ్ కలర్ చేయండి, వచ్చేసింది. సో ఇక్కడ సేమ్ థింగ్ అండి. స్టైల్కి వెళ్ళండి, కాంటెంట్లో పోండి. కాంటెంట్లో పోయిన తర్వాత గ్లోబ్కి వెళ్ళేసి హెడింగ్ కలర్ చేసండి, ఇది సెలెక్ట్ ఇది అయిపోయింది. తర్వాత దీనికి కూడా సేమ్ అలాగే కాంటెంట్, గ్లోబ్, హెడింగ్ కలర్, అది కూడా వచ్చేసింది. ఇక్కడ కూడా సేమ్ కాంటెంట్, గ్లోబ్కి వెళ్ళేసి హెడింగ్ కలర్ సెలెక్ట్ చేసుకుని వచ్చేసింది. సేమ్ థింగ్ దిస్ ఆల్సో. కాంటెంట్, హెడింగ్ కలర్. ఇది కింద మీరు సేవ్ చేసుకోకపోతే కలర్ ప్రతిసారి మీరు అక్కడ వెళ్ళేసి కాపీ పేస్ట్ చేయాలి. సో ఇది ఆల్రెడీ మన గ్లోబ్లో సేవ్ అయింది కాబట్టి జస్ట్ ఒక క్లిక్లో అయిపోతుంది. పబ్లిష్ ఇట్, రిఫ్రెష్ చేసిన తర్వాత చూడండి అన్నీ వచ్చేసినాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ నౌ. ఇప్పుడు ఇలా ఎలా ఉండదో సేమ్ టు సేమ్ ఇలాగే ఉండాలి. నో చేంజెస్ టు బి డన్. జస్ట్ ఇక్కడ మనకి యానిమేషన్ మాత్రమే ఇవ్వాలి. ఇది ఎలా ఇస్తారంటే హోవర్ చేసినప్పుడు యానిమేట్ అవుతూ ఉంటుంది. ఇమేజ్కి వెళ్ళేసి హోవర్ ఎఫెక్ట్ ఉంటుంది. హోవర్ యానిమేషన్లో మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ అని ఇచ్చినాం అనుకోండి, సో ఇలా అవుతుంది. దిస్ ఇస్ వాట్ థింగ్. ఇంకా వేరే యానిమేషన్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే పల్స్ గ్రో ఇలా బయటకు వస్తుంది ఇది. తర్వాత పల్స్ ష్రింక్, ఇది లోపలికి ష్రింక్ అవుతుంది, పుష్ ఉండదు, ఇలా ఉండదు.
సో మీకు ఏది కావాలంటే అది మీరు బౌన్స్ అంటే ఇలా ఉంటుంది. సో గో ఫర్ పల్స్ నో ఫర్ ద మూమెంట్. పల్స్ సెలెక్ట్ చేసి ఇది చేద్దాం. సో అలాగే దీనికి కూడా మనము ఇమేజ్కి వెళ్ళి హోవర్ సెలెక్ట్ చేసుకోండి. హోవర్ సెలెక్ట్ చేసిన తర్వాత యానిమేషన్లో పోసి పల్స్ అన్ని పెట్టేసండి. సో ఇది కూడా వచ్చేసింది. దీనికి కూడా అలాగే చేయండి. ఇమేజ్ సెలెక్ట్ చేయండి. ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత హోవర్ ఆప్షన్ చూడండి. హోవర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోవర్ యానిమేషన్లో వెళ్ళేసి పల్స్. సో ఇది వచ్చేసింది. దీనికి కూడా అలాగే ఇమేజ్ సారీ హోవర్ చేసిన తర్వాత హోవర్ యానిమేషన్ పల్స్ ఇది అయిపోయింది. ఇదానికి కూడా చేయాలా. ఇమేజ్ హోవర్ ఆప్షన్లో వెళ్ళేసి హోవర్ యానిమేషన్లో పోయేసి పల్స్ సెలెక్ట్ చేయండి. సో ఇది దీన్ని కూడా అలాగే చేద్దాము. ఇమేజ్కి వెళ్ళి హోవర్ ఆప్షన్ ఇచ్చేసి దీంట్లో పోసి పల్స్ అని చేద్దాం. సో ఆల్ యానిమేషన్స్ డన్. నౌ గో రిఫ్రెష్. అవర్ సెక్షన్ ఈజ్ రెడీ, కంప్లీట్లీ రెడీ. చూడండి ఇది యానిమేషన్తో పాటు వస్తుందా. దీని యానిమేషన్కి స్లో ఫాస్ట్ కూడా చేయొచ్చండి. అది ఆప్షన్స్ అక్కడ ఉన్నాయి. యూ వాంట్ టు డూ యూ కెన్ డూ. యూ ట్రై. కొన్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలా ఎలా చేయాలనేది. కొన్ని ఐటమ్స్ మీరు కూడా అంటే నాకంటే ఇంకా వేరే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీనికి కావాలంటే బార్డర్ రేడియస్ కూడా ఇవ్వచ్చు ఇమేజ్కి. సో ఎంత ఇది చేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మన ఫుటర్ సెక్షన్. యాక్చువల్లీ ఫుటర్ ఇదే, బట్ దీన్ని కొంచెం పెద్దగా చేసాం అనమాట, ఫుటర్ సెక్షన్ లాగా. సో ఈ సెక్షన్ ఇప్పుడు క్రియేట్ చేసాం. వి గో హియర్ అండ్ దెన్ క్లిక్ ఐకాన్. కంటైనర్ తీసుకోండి. ఈ కంటైనర్ వచ్చేసి అన్ని సైడ్ బై సైడ్ ఉన్నాయి కాబట్టి 3 కంటైనర్స్ కావాలా సైడ్ బై సైడ్. సో సైడ్ బై సైడ్ డైరెక్షన్ చేసుకునేసి ఈ కంటైనర్ సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ అవుతండి. ప్లస్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత కంటైనర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ దీని లోపల ప్లేస్ చేసండి కంటైనర్కి. ఇదే కంటైనర్కి డూప్లికేట్ చేసుకోండి. ఒకటిసారి ఇంకోసారి డూప్లికేట్ చేస్తే సో వీ హ్యావ్ 3 కంటైనర్స్ నౌ. 3 కంటైనర్స్ సైడ్ బై సైడ్ వచ్చేసినాయి. దీంట్లో వచ్చేసి మనకి ఈ ఐటమ్స్ ఉన్నాయి. ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. సో ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకుని లోపల కంటైనర్కి డౌన్వర్డ్ డైరెక్షన్ ఇవ్వండి. డౌన్వర్డ్ డైరెక్షన్ ఇచ్చినాక ఒక హెడింగ్ ఉండాలి. జస్ట్ గో ఫర్ ప్లస్ ఐకాన్. టెక్స్ట్ హెడింగ్ రాయండి. టెక్స్ట్ హెడింగ్ వచ్చేసింది. అబౌట్ అని ఉంటుంది. అబౌట్ అస్. సో టైప్ ABOUT అబౌట్ అస్. అబౌట్ అస్ వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం ఉండాలి. ఇది ఒక ఇమేజ్ ఉండాలి ఇక్కడ. ఈ ఇమేజ్ ఈ కంటైనర్ చూసుకునేసి ప్లస్ ఐకాన్ ఇమేజ్ని ఇక్కడ అబౌట్ అస్ కింద పెట్టేసి చూస్ చేయండి. సంథింగ్ ఇమేజ్ వచ్చేసింది. ఇమేజ్ వచ్చిన తర్వాత ఇంకేం ఉండాలి. అడ్రస్ ఉండాలి. కంటైనర్ సెలెక్ట్ చేసి మనము ప్లస్ ఐకాన్ పెట్టండి. టెక్స్ట్ హెడింగే తీసుకోండి. ఇమేజ్ కింద రావాలా. ఇమేజ్ కింద మరి దీనికి ఇంకొకసారి డూప్లికేట్ చేసుకోండి. ఇంకొక ఇమేజ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏముండాలి దీనికి రీగెయిన్ స్ట్రెంగ్త్ రీస్టోర్ మొబిలిటీ. కాపీ చేసుకోండి. కాపీ చేసి ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసేయండి. అది వచ్చేసింది. తర్వాత ఇంకేముండాలి. వెల్కమ్ టు XYZ ఫిజియోథెరపీ క్లినిక్. కాపీ. ఇక్కడ వెళ్ళేసి ఈ టెక్స్ట్ని మీరు ఇది కాపీ పేస్ట్ చేసేయండి. ఇది అయిపోయింది. దాని తర్వాత ఏముండాలి. సోషల్ ఐకాన్స్ ఉన్నాయి. సోషల్ ఐకాన్స్ ఎలా చేయాలంటే మనము కంటైనర్ సెలెక్ట్ చేసుకున్నాం. ప్లస్ ఐకాన్ సోషల్ ఐకాన్ అండ్ సోషల్ ఐకాన్స్ ఉన్నాయి. ఇక్కడ తెచ్చేసి ఇక్కడ పెట్టేసి సోషల్ ఐకాన్స్ వచ్చేసినాయి. జస్ట్ పబ్లిష్. ఇంకా దీనికి స్టైలింగ్ చేయలేదు. ఎలా ఉంటుందో చూసాము. ఇలా వచ్చింది. సో దీనికి ఈ ఇమేజ్ని చిన్నగా చేయాలా. ఫుల్ చేయండి. ఫుల్ చేసిన తర్వాత స్టైల్ I think this should be fine. Publish. ఇక్కడ వెళ్ళేసి రిఫ్రెష్ చేద్దాం. సో ఓకే, ఇది
ఇది ఆల్మోస్ట్ సేమ్. ఓకే, ఇప్పుడు అబౌటస్ ఉంది కదా మనకి, అబౌటస్ దీని సైజ్ తీసుకోవాలా. దీని సైజ్ అంతా ఆల్రెడీ మాకు తెలిసింది. దీని సైజ్ వచ్చి 20 ఉంటుంది, 20. సో మనం దీనికి ఏం చేద్దామంటే సేమ్ ఇలాగే చేసుకున్నాం. దానికి అబౌటస్కి క్లిక్ చేసి స్టైల్కి వెళ్ళి టైపోగ్రఫీ, టైప్ ఇట్ 20 వచ్చేసింది. దాని తర్వాత దాని కలర్ వచ్చేసి హెడింగ్ కలర్, గ్లోబ్లో వెళ్ళిన తర్వాత హెడింగ్ కలర్ చూసేసి హెడింగ్ కలర్ వచ్చేసింది. ఇది కూడా అలాగే సేమ్. దీనికి కూడా మనం ఏం చేయాలంటే ఎంత కొంచెం చిన్నగా ఉంటుంది, 18 చేసాం. దీనికి స్టైల్కి వెళ్ళేసి టైపోగ్రఫీ సైజ్ మనము 18 పెడదాం. దీనికి 18 వచ్చింది. 18 వచ్చిన తర్వాత గ్లోబ్ కలర్ వచ్చేసి హెడింగ్ కలర్ 1 వేద్దాము. దీనికి కూడా అలాగే స్టైల్కి వెళ్ళేసి టైపోగ్రఫీకి పోండి, సైజ్లో 18 సెలెక్ట్ చేసుకోండి. 18 వచ్చేసింది. కలర్ వచ్చేసి గ్లోబ్లో పోయేసి హెడింగ్ కలర్ ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఈ సోషల్ ఐకాన్స్ ఉన్నాయి కదా, దీని సైజ్ కొంచెం తగ్గించేసేలా. సైజ్, హౌ టు రిడ్యూస్ ద సైజ్. చేద్దాం. బట్ మనకి 4 ఐకాన్స్ ఉన్నాయండి ఇక్కడ. వీళ్ళు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, తర్వాత ఇన్స్టాగ్రామ్. మన దగ్గర ఏముండే ఇన్స్టాగ్రామ్ ఇంకా రాలేదు, ఇన్స్టాగ్రామ్ రావాలా. సో దానికి ఏం చేద్దామంటే ఒక ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మనము. కాంటెంట్లో పోయేసి యాడ్ ఐటమ్ ఎక్స్ట్రా ఉంటుంది. దీనికి పోయేసి ఐకాన్ లైబ్రరీ సెలెక్ట్ చేసుకోండి, ఇన్స్టా అని టైప్ చేయండి. ఇన్స్టాది వచ్చేసింది, ఇన్సర్ట్ చేసేయండి. సో ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చేసింది. బట్ ఈ ఐకాన్స్ అన్నీ లెఫ్ట్కి ఇది కావాలా, అలైన్ కావాలా. సో అలా కావాలంటే ఏం చేయాలా, లెఫ్ట్కి వచ్చేసింది. పబ్లిష్, చెక్ వన్స్ అగైన్ ఎలా ఉండాలి. సో ఇది మంది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. బట్ ఏమంటే దీనికి కలర్ ఇచ్చినారు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంటుంది. దీనికి ఏం చేయాలంటే కలర్ కావాలంటే ఫస్ట్ చేసేసిందల్లా కలర్. వి ట్రై నౌ. కలర్స్ ఇలా పోయేసి దీని కలర్ చూస్ చేసి కంటైనర్లో స్టైల్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే వైట్లో ఉన్నది. అబౌట్ అస్ పోండి, కలర్ వచ్చేసి బ్లాక్ కాదు వైట్ చేసుకోవాలి మనం. దీనికి వైట్, దీనికి కూడా అలాగే సేమ్, బ్లాక్ కాదు వైట్, దీనికి కూడా వైట్. రిఫ్రెష్. సో దిస్ సెక్షన్ ఈజ్ రెడీ. ఇంకా మనకి ఇది కావాలా. దీనికి లైట్గా బార్డర్ లైన్ వచ్చింది, అది బార్డర్ లైన్ కూడా మేము లాస్ట్లో చేద్దాము. ఇప్పుడు ఈ క్విక్ లింక్స్ అనేసి జస్ట్ వెరీ సింపుల్ అండి ఇది. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి, లోపల కంటైనర్ సెలెక్షన్, జస్ట్ టెక్స్ట్ హెడ్డింగ్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవాలి అంతే. టెక్స్ట్ హెడ్డింగ్ ఒకటి ప్లేస్ చేసేయండి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. సో ఈ 5కి 5 టైమ్స్ మీరు డూప్లికేట్ చిన్నగా అయిపోతుంది. సో ఏముంటుంది, క్విక్ లింక్స్, కాపీ పేస్ట్, పని చేద్దాం, ఇది డిలీట్ చేద్దాం. క్విక్ లింక్స్కి మనము దీనికి మనం డూప్లికేట్ చేసాము. డూప్లికేట్ 3 4 5 కావాలా, 5 వచ్చేసినాయి. ఇప్పుడు హోమ్, దీనికి హోమ్ అని చేసేయండి. దాని తర్వాత దీనికి వచ్చేసి అబౌట్ అస్, దీనికి వచ్చేసి ఏముండదు సర్వీసెస్, ఆ తర్వాత ఏముండదు కాంటాక్ట్, లాస్ట్ వన్ ఇస్ కాంటాక్ట్. సో దీనికి CONTACT కాంటాక్ట్. ఇప్పుడు దీనికి సైజెస్ కొంచెం తగ్గించాం. యాక్చువల్లీ చూడండి ఇది కొంచెం పెద్దగా ఉండదు, మిగతావన్నీ కొంచెం చిన్నగా ఉండదు. సో వీ మేక్ దిస్ యాజ్ 20. ఇక్కడ వెళ్ళేసి టైపోగ్రఫీలో పోయేసి దీని సైజ్ వచ్చి 20 చేద్దాము, మిగతావన్నిటికీ 18 పెడతాము. టైపోగ్రఫీ సైజ్
మీ ఇష్టం అండి, మీరు ఎంత సైజెస్ ఏం చేయాలంటే అది చేసుకోవచ్చు. స్టైల్, టైపోగ్రఫీ, సైజ్ 18, స్టైల్, టైపోగ్రఫీ, సైజ్ 18, స్టైల్, టైపోగ్రఫీ, సైజ్ 18 ఇవన్నీ వచ్చేసినాయి. సో ఇది మన సెక్షన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బట్ దీనికంతా కలర్స్ ఇవ్వాలా. గ్లోబ్ కలర్లో పోయేసి లేదు సారీ గ్లోబ్ కాదు, వైట్, అన్నీ వైటే ఉన్నాయి అనుకోండి. యా, వైట్. సో దీనికి వెళ్ళి మీరు వైట్ చేయండి. దీనికి కూడా అలాగే కలర్ ఆప్షన్లో వెళ్ళేసి దీనికి వైట్ చేసేయండి. దీనికి కూడా అలాగే కలర్ ఆప్షన్ పోయేసి వైట్ చేసేయండి. దీనికి కూడా సేమ్ కలర్ ఆప్షన్, మేక్ ఇట్ వైట్. సేమ్ కలర్ ఆప్షన్, మేక్ ఇట్ వైట్. అన్నీ విడైపోయినాయి. సో దీనికి ఇలా ఇది రెడీ అయిపోయింది. పబ్లిష్, ఫ్రంట్ ఎండ్ పోయేసి రిఫ్రెష్ చేసుకున్నాం. సో ఈ ఐటమ్స్ మనకి రెడీ అయిపోయినాయి. ఇక్కడ కొంచెం సెంటర్ అయింది, మనం దానికి కూడా సెంటర్ చేసుకోవచ్చు. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన లేఅవుట్కి వెళ్ళండి. లేఅవుట్కి పోయేసి జస్టిఫై కాంటెంట్ సెంటర్. కానీ ఇది ఈ సెంటర్ కాలేదు. ఓకే. సో మనకి ఈ సెంటర్ అవసరం లేదు, ఇలా ఉంటుంది. జస్ట్ ఈ సెంటర్ కావాలా, ఈ సెంటర్ వద్దు మనకి. ఈ పైన కింద సెంటర్ మాత్రమే కావాలా. సో ఇలా చేస్తే ఇది వచ్చేసింది. ఓకే, నౌ వీ హ్యావ్ టు గో టు అనదర్ వన్, గూగుల్ మ్యాప్. ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. గూగుల్ మ్యాప్స్ చూసుకోండి, ప్రెస్ చేసేయండి. ఇంకా గూగుల్ మ్యాప్స్కి మీరు అడ్రస్ ఇచ్చిన అనుకోండి, లొకేషన్ అడ్రస్. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రస్తుతం ఇది యునైటెడ్ కింగ్డమ్ది ఉండదు. సో అది వచ్చేసింది. ఇక్కడ మీరు ఏమన్నా బాంబే, పూనా ఏదైతే ఉండదో, హైదరాబాద్ కానీ మీ లొకేషన్ మీరు టైప్ చేస్తారనుకోండి, ఆటోమేటికలీ అది స్కాన్ చేసుకొని మీకు అది కరెక్ట్ లొకేషన్కి మ్యాప్ వచ్చేస్తుంది. సో దిస్ సెక్షన్ ఇస్ రెడీ. మనకేమంటే ఇక్కడ ఇది కావాలంతే. దీనికి లైట్గా లైన్ వచ్చి చూడండి, బార్డర్ లైన్. ఆ బార్డర్ లైన్ కావాలా. సో దానికి ఏం చేయాలంటే ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకొని స్టైల్కి వెళ్ళి ఒక లైన్ మాత్రం, స్టైల్కి వెళ్ళి బార్డర్ ఉంది కదా, బార్డర్లో పోయేసి బార్డర్ రేడియస్ కాదు, బోర్డర్ టైప్ సాలిడ్ అని చేయండి. సాలిడ్ అని చేసిన తర్వాత బార్డర్ విడ్త్ వస్తుంది కదా, 2 పెట్టండి. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది. 2 ఈజ్ ఓకే. బట్ ఏమంటే ఇవన్నీ ఉండకూడదు, ఈ సైడ్స్ అన్నా ఉండవు. ఓన్లీ 1 లైన్ మాత్రమే ఉండాల. అది లెఫ్ట్ లైనా రైట్ లైనా తెలియదు. సో దీనికి అన్లింక్ చేసి బాటమ్ టాప్ 0 చేసేయండి. ఇప్పుడు బాటమ్ టాప్ ఉండదు మీకు మోస్ట్లీ. చూడండి, బాటమ్ టాప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ లైన్ రిమూవ్ చేయాలి. ఈ లైన్ లెఫ్టా రైటా అనేది నాకు ఆల్వేస్ కన్ఫ్యూజ్. లెట్ us ట్రై ఫర్ రైట్. లేదండి, లెఫ్ట్ చేయాలి. వీ షుడ్ కీప్ రైట్ లైక్ దిస్. లెఫ్ట్ డిలీట్ చేసేయండి. సో మనకి పబ్లిష్ చేసి వచ్చి మనం రిఫ్రెష్ చేసుకున్నామంటే ఓకే, ఇది వచ్చేసింది. సో సేమ్ టు సేమ్ ఇక్కడ వేరే దాన్ని కూడా అలాగే చేయాలండి. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్టైల్కి వెళ్ళండి. బార్డర్లో బార్డర్ టైప్ ఉంది కదా, బార్డర్ టైప్కి సాలిడ్ చేయండి. సాలిడ్ చేసిన తర్వాత బార్డర్ విడ్త్ వచ్చేసి ఇక్కడ కదా మనం ఇవాళ ఇది డీలింగ్ చేసి 2. ఇది నాకు ఆల్వేస్ కన్ఫ్యూజ్ అండి, లెఫ్ట్లో ఇవ్వాలా లేకపోతే రైట్లో బార్డర్ పెట్టాలా. సారీ, చూసినారా? ఐ థింక్ వీ షుడ్ గివ్ ఇట్ ఇన్ రైట్. ఫస్ట్ ట్రై. ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు, ఇక్కడ పోయి ఇక్కడ రావాలా. ఎస్, ఎక్కడ రైట్లో వల్ల. ఓకే, సో ఇక్కడ దీనికి అవసరం లేదనుకుంటా. యా, దీనికి అవసరం లేదు. సో మనకి ఇది బోర్డర్స్ కూడా వచ్చేసినాయి. సో సేమ్ టు సేమ్, ఏం ఇది లేదండి, తేడానే లేదు. యూ కెన్ సీ దిస్ అండ్ దిస్. ఏమంటే ఇది కొంచెం హైట్ ఉండదు, అది దాన్ని చేసుకోవచ్చు మనం కావాలంటే. ప్రస్తుతం ఇది చాలా బాగుంటుంది. సో మనది హోమ్ సెక్షన్ మొత్తం రెడీ అయిపోయిందండి. యానిమేషన్స్ ఇవ్వాల. దీనికి ఏం యానిమేషన్స్ ఇచ్చినారు వీళ్ళు హోమ్కి? ఓకే, జూమ్ ఇన్ యానిమేషన్ మనం కూడా ఇద్దాము.
ఏ యానిమేషన్ కావాలంటే యానిమేషన్ ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉండాది, ఈ హెడింగ్ ఉండాది, స్టైల్ అడ్వాన్స్లో పోండి. అడ్వాన్స్ పోయిన తర్వాత మోషన్ ఎఫెక్ట్స్ ఉంటుంది. మోషన్ ఎఫెక్ట్స్లో ఎంట్రన్స్ యానిమేషన్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్ యానిమేషన్లో మీరు చూసుకున్నారంటే దీంట్లో జూమ్ ఇన్ అని ఉంటుంది. ఏదన్నా మీ ఇష్టం వచ్చినట్లు మీరు చూడండి, జూమ్ ఇన్ ఇలా వచ్చింది. సో ఇది వచ్చేసింది. దాని తర్వాత దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అడ్వాన్స్కి వెళ్ళండి. అడ్వాన్స్ వెళ్ళిన తర్వాత మోషన్ ఎఫెక్ట్స్ పోండి. మోషన్ ఎఫెక్ట్స్ పోయి ఎంట్రన్స్ యానిమేషన్ ఉంటుంది, దీనికి సెలెక్ట్ చేసుకోండి. నేను జూమ్ ఇన్ చేస్తున్నాను, మీరు ఏదైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్లు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ యానిమేషన్ బాగుండదు అనేసి. దీంట్లో వెళ్ళేసి ఎంట్రన్స్ యానిమేషన్ బై డిఫాల్ట్ చూసి మరి జూమ్ ఇన్ చేయండి. సో నౌ వీ పబ్లిష్ దిస్ వన్, వీ పబ్లిష్ దిస్. ఇక్కడ పోయి చూస్తున్నాము, రిఫ్రెష్ చేసిన సి లైక్ దిస్. మీరు ఎప్పుడెప్పుడు ఇది లోడ్ అవుతుందో ఇలా వచ్చేస్తుంది. దీనికి ఈ యానిమేషన్ కూడా మనం ఇంకోటి చేయొచ్చు. దీనికి ఇది ఫస్ట్ జూమ్ ఇన్ అవ్వాలా, ఇది తర్వాత జూమ్ ఇన్ అవ్వాలా, అలా కూడా చేసుకోవచ్చు. దీని టైమింగ్ కొంచెం డిలే చేయాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మోషన్ ఎఫెక్ట్స్లో మీరు వెళ్ళేసి ఈ జూమ్ ఇన్ యానిమేషన్ ఉంది కదా, దీని కింద యానిమేషన్ డ్యూరేషన్ ఉంటుంది. దీన్ని కొంచెం మీరు స్లో చేసుకోండి, స్లో వస్తుంది. పబ్లిష్ చేయండి, పబ్లిష్ చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇది అవుతానే ఉండదు, ఇంకా చూస్తుందా, అది అనమాట. ఇంకా టైమింగ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, దీంట్లో ఆ ఆప్షన్ కూడా ఉండదు. సో మీరు ఎక్స్ప్లోర్ ఇక యానిమేషన్ డిలే టైమింగ్స్ ఉంటాయి, ఇది టైమింగ్ అనమాట. దీనికి మీరు ఎంత టైమింగ్ పెట్టుకున్నా అది దాని ప్రకారంగా ఇది అవుతుంది. ఓకే, ఇది అయిపోయింది. ఆ తర్వాత దీంట్లో ఏం యానిమేషన్స్ లేవు, దీనికి ఏం లేదు, దీనికి ఏముండదు యానిమేషన్, ఇక్కడేం ఇవ్వలేదు. మనం ఇద్దాము. అబౌట్ అస్కి పోయేసి దీనికి అబౌట్ అస్ ఉంది కదా, దీనికి అడ్వాన్స్కి వెళ్ళి మోషన్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్ యానిమేషన్లో వచ్చేసి ఫేడ్ ఇన్ లెఫ్ట్ అంటే ఎట్లుంటుంది, ఫేడ్ ఇన్ లెఫ్ట్, ఫేడ్ ఇన్ రైట్ వేద్దాము. ఇక్కడ నుంచి వచ్చినట్లు ఉంటుంది. దీనికి కూడా అలాగే వేద్దాము. అడ్వాన్స్లో పోండి, అడ్వాన్స్ పోయేసి మోషన్ ఎఫెక్ట్స్కి పోండి, ఎంట్రన్స్ యానిమేషన్, ఫేడ్ ఇన్ రైట్ ఇవ్వండి. సో ఇలా అవుతుంది. పబ్లిష్ చేద్దాము. పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. సో మీరు వెబ్సైట్ లోడ్ అయినప్పుడు ఇలా వస్తుంది అనమాట అది. దాని తర్వాత దీనికి కూడా యానిమేషన్ ఇచ్చి ఉంది. ఈ బటన్ కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది. ఇది జూమ్ ఇన్, ఇది కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది. సో సేమ్ థింగ్ వీ డూ. బటన్కి వచ్చేసి ఫస్ట్ దీనికి చేద్దాము. మోషన్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్ యానిమేషన్, ఎంట్రన్స్ యానిమేషన్లో జూమ్ ఇన్ ఉండదు. సో ఇది జూమ్ ఇన్ అవుతుంది. తర్వాత దీన్ని కూడా అలాగే సెలెక్ట్ చేసుకున్నాం. అడ్వాన్స్లో వెళ్ళేసి మోషన్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్ యానిమేషన్, జూమ్ ఇన్, ఇది వచ్చేసింది. తర్వాత దీనికి వచ్చేసి బటన్కి వచ్చేసి బటన్ సెలెక్ట్ చేసుకోండి. అడ్వాన్స్లో పోండి, అడ్వాన్స్లో పోయి మోషన్ ఎఫెక్ట్స్లో పోండి, ఎంట్రన్స్ యానిమేషన్, ఫేడ్ ఇన్ అప్. సో ఇలా పైకి వస్తుంది. పబ్లిష్ ఒకసారి చూసుకున్నాం, రిఫ్రెష్ చేస్తే చూడండి, సేమ్ టు సేమ్. ఓకే, సో వీఆర్ డన్ విత్ ఆల్ నో. ఇది స్క్రోల్ అవుతూ ఉంటుంది. అవర్ సర్వీసెస్ దీంట్లో కూడా మనం ఆల్రెడీ ఇచ్చేసినాము యానిమేషన్స్. సో దిస్ సెక్షన్ ఈజ్ రెడీ నౌ. ఇన్ ద నెక్స్ట్ సెక్షన్ we go to about in the next video we go to about section, about us page ki ఇవి ఎలా ఉంటాయి అవన్నీ మనము చేద్దామండి నెక్స్ట్ వీడియోలో. సో ఫర్ ద మూమెంట్ వీఆర్ డన్ విత్ అవర్ హోమ్ సెక్షన్. కంప్లీట్ హోమ్ సెక్షన్ రెడీ అయిపోయిందండి. వీఆర్ డన్ విత్ దిస్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్, ఫాలో ఫర్ మోర్ డీటెయిల్స్. ప్లీజ్ ఫాలో మై. మీకు అంత అర్థమవుతా ఉండదు, బాగా అర్థమవుతా ఉండదు, నేను బాగా చెబుతున్నానంటే అప్పుడు మాత్రమే మీరు నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ సెస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అండి మీరు నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై టు ఆల్ ది కామెంట్స్. ఓకే, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి.